విజయవాడ బేబక్క. సో, తన ఊరు పేరుని ఇంటి పేరుగా పెట్టుకొని చాలా సంవత్సరాల నుంచి చాలా వీడియోస్‌తో మనందరిని ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూ, అటు సింగర్‌గా, అటు ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఒక మంచి ఎంటర్‌టైనర్‌గా మనందరికీ ఇప్పుడుదా ఇన్‌స్టాగ్రామ్‌లో మనం చూస్తూ వచ్చాము. ఆ 1 మినిటే కాకుండా ఇప్పుడు హౌస్‌లో 24/7 ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. సో, ఆల్‌మోస్ట్ ఇప్పటికే తన ఎంటర్‌టైన్‌మెంట్ మీరు చూస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అసలు తనెవరో తెలుసుకోవడం కోసం ఇంటర్వ్యూ ప్లాన్ చేశానన్నమాట. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. హాయ్ బేబక్క, ఎలా ఉన్నారు? హాయ్ ధనుష్, అస్సలు గ్యాప్ లేకుండా అలవాటైపోయింది ఒక చేసి యారో చేసి. లాగా వేసావు అంటే మీ పుట్టు. వీడియోస్‌కి ఎట్లా గ్యాప్ ఇవ్వట్లేదు కాబట్టి డైలీ ఏదో ఒక వీడియోతో ట్రెండింగ్ టాపిక్‌తో ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూంటున్నారు కాబట్టి మాకు కూడా అది అంతే అంటావా? అలవాటైపోయి ఫ్లో వచ్చేసి ఆ, అంటే నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. అంటే గాంధీ తాత అందరికీ తాత అయినట్టు మీరు కూడా అందరికీ బేబక్క అయిపోయినట్టు. మొత్తం యూనివర్సల్ బేబక్క. ఏమో ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అదే కొంతమంది పేరు పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? అంటే మన ఆంధ్ర సైడ్ హ్మ్. ప్రతి ఇంట్లోనే ఒక బేబో, బేబమ్మ, బేబక్క ఉంటారు కదా. అట్లా కనెక్ట్ అవుతారని చెప్పి ఆ క్యారెక్టర్ ఒకటి నేను క్రియేట్ చేశాను. ఇంకా ఆ క్యారెక్టర్ నా పేరు అయిపోయింది. ఇంకా అదే కంటిన్యూ అయిపోయింది. ఇంకా హ్మ్. ఎక్కడ కాన్స్టెంట్‌గా అటు సింగరా, యాక్టరా, లేదంటే ఇన్‌ఫ్లుయెన్సరా, ఇప్పుడు కట్ చేసి మళ్ళీ బిగ్ బాసా? ఏంటి చేంజెస్, వేరియేషన్స్? అంటే అంటే చిన్నప్పుడు బేబీగా ఉన్నప్పుడు డాడీ ఒకటే మాట చెప్తుండేవారు, తల్లి నువ్వు హ్మ్. ఇది అది అది ఇది అని కాదు, మల్టీ టాలెంటెడ్ హ్యూమన్ బీయింగ్గా ఉండాలని చెప్పి ఉన్నారనమాట. ఓకే, హ్మ్. ఏది ఇదంతా ప్లాన్ చేసుకుంటూ అవుతున్నాయా? లేదంటే గో విత్ గో ఫ్లోలో విత్ ఫ్లో ఓన్లీ అయిపోతుందా? ఆల్వేస్. హ్మ్. నువ్వు బాగా స్కెడ్యూల్లో బాగా టైంకి వస్తావు. పంక్చువాలిటీ ఈజ్ ఈక్వల్ టు ధనుష్. యెస్. టైంకి బాగా వచ్చారు. 10 మినిట్స్ ముందే వచ్చారు. ఇప్పుడు నిజం చెప్పు. 1 1 అవర్ 1 అవర్ లేట్ వచ్చారు. యూ నీడ్ టు బి పనిష్డ్. యెస్. సో, చూడు అదే ఎస్ అంటే పక్కన టాపిక్ కూడా చేంజ్ చేంజ్ చేస్తున్నాడు. చేయాలి కదా! నా మీదకి వస్తున్నప్పుడు ఆబ్వియస్‌గా చేంజ్ చేసేయాలి. చెప్పు చెప్పు చెప్పు. సో, ఈ చేంజెస్ ఏంటంటే ప్లాన్ ప్రకారమా? లేదంటే అనుకోకుండా అవుతున్నాయే కంటిన్యూ చేసుకుంటూ అనుకోకుండా వెళ్తున్నారా? అవుతుంది ధనుష్. ఐ హ్మ్. నెవర్ ఎక్స్పెక్టెడ్ ఆల్ ఆఫ్ దిస్. చాలా వరకు అలా అలా ఈవెన్ లాఫ్టర్ ఛాలెంజ్‌లో యాజ్ అ స్టాండప్ కమెడియన్ హ్మ్. చాలా యాంకరింగ్ ఒక 700 షోస్. హ్మ్. ఏమో అనుకో అలా కొట్టుకెళ్ళిపోతున్నా ఈ ప్రవాహంలో. మరి ఏం జరిగిద్దేమో తెలియదు కానీ మొత్తానికి బాగానే ప్రయాణం అయితే సౌకర్యంగా, సవ్యంగా ఒక ఒక ఇదిగా ఒక అదిగా జరుగుతుంది. ఏందక్క అసలు గోల్ ఏంటి? ఏమవుదామని? యాక్టరా? సింగరా? అంటే ఇది కమెడియనా? అది అనుకునే బదులు ఎలాగూ భగవంతుడు మనకు ఒకటి రాసి ఉంచుతాడుగా, ఇదే అవుతామని అదే అవుతా. హ్మ్. ఎందుకు అనుకోవడం? అసలు అలా ఈ ఏం ఫ్లో లేదు. అండి జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎంటర్టైనర్ బేసికలీ ఐ వాంట్ బి అన్ ఎంటర్‌టైనర్. ఎంటర్టైనర్. అసలు ఈ ఫ్లో ఎక్కడ స్టార్ట్ అయింది అని? లాంగ్ టైమ్ ఎగో ధనుష్. ఐ యామ్ పర్ఫార్మింగ్ ఇన్ యూఎస్ ఆల్సో కదా. హ్మ్. అయితే నువ్వు ఇందాక అన్నావు కదా గోల్ ఏంటని. నేను ముసల్దాన్ని అయిపోయే వరకు కూడా, ఓల్డ్ ఏజ్‌లో కూడా, ఒకవేళ నేను అమెరికాలో ఉన్నాను అప్పుడు, అక్కడ మాకు ముసలోళ్ళందరికీ ఏంటంటే చక్కగా ఈ బింగో క్లబ్స్ అని ముసలోళ్ళ క్లబ్స్ ఉంటాయి. అందులో కూడా యాంకరింగ్ చేయాలి, ముసలోళ్ళందరినీ చేర్చి. దట్ ఈస్ మై గోల్ అక్కడ కూడా. సో, ఫైనల్ గోల్ యాంకరింగే. ఏదో ఒకటి ఇలా ఎంటర్టైన్ చేస్తూ, ఎంటర్‌టైన్‌మెంట్. అది యాంకరింగ్ అవ్వాలి, సింగింగ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఐ వాంట్ బి హ్మ్. అన్ ఎంటర్టైనర్, దట్స్ ఇట్. బట్ ఎందుకు ఈ షోస్ గాని పోయేటప్పుడు ఎముడితో కూడా చక్కగా ఏమా మీరు ఆ రీజన్ చూసారు, ఈ రీజన్ కవర్ చేశారా, ఓకే ఓకే. సో, నాకు అర్థమైంది ఏంటంటే క్వెషన్ కూడా అడగనివ్వకుండా సో, ఈ ఇంటర్వ్యూ కూడా ఎంటర్‌టైన్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. అంతే కదా? లేదు నువ్వు ఏం కావంటుంది అడుగు. కాదు నిజంగానే ఎముడు హ్మ్. వచ్చి నన్ను తీసుకెళ్తా ఉంటారు. యమా అన్ని ఏరియాలు మీరు కవర్ చేశారా, ప్రాణులు ఉన్న ఏరియాలన్నీ మేము కవర్ చేసాం అనుకుంటూ సరదాగా అది కూడా ఎంటర్టైనింగ్ వెళ్ళిపోవచ్చు. అదే హ్మ్. సీరియస్గా ఆలోచించుకోకూడదు. ఇలాంటి రిటర్న్ టికెట్ ఎప్పుడో ఉండుంటుంది కదా నాకు. హ్మ్. మరి సో, సో లైఫ్‌లో నమ్మే ఫిలాసఫీ ఏంటి? ఎంజాయ్ ఎవ్రీ మినిట్, బీ హ్మ్. హ్యాపీ. కాకపోతే కొంచెం కొద్దిగా ఇంకొంచెం డిసిప్లిన్గా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. బట్ హ్మ్. ఎల్స్వైజ్ బీ హ్యాపీ, కీప్ అదర్స్ హ్యాపీ. సో, వాట్ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ మీరు ఫాలో అయ్యేది? నేను అదే ఇదే. ఎవ్రీ మినిట్ ఐ హ్యావ్ టు బీ హ్యాపీ. హ్మ్. సింపుల్గా ఉంటుంది నా లైఫ్. వెరీ ఫ్యూ ఫ్రెండ్స్. నా టైం చాలా వాల్యుబుల్ నాకు. ఈవెన్ నా స్నేహం కూడా వాల్యుబుల్. ఎందుకంటే నేను టైం ఇచ్చినా అలాగే క్వాలిటీగా ఇస్తాను, స్నేహం చేసినా అలాగే క్వాలిటీగా ఇస్తాను. మై లవ్, మై ఎఫెక్షన్, మై ఫ్రెండ్షిప్ ఈజ్ ఆల్ 1000% జెన్యూన్. సో పీపుల్ షుడ్ డిజర్వ్ టు బీ మై ఫ్రెండ్. నేను ఫ్రెండ్షిప్ చేశానంటే ఫర్ ఎవర్ ఉంటుంది అది. హ్మ్. అలా ఊరికే లొల్లా ఈ స్నేహాలు నాకు ఇష్టం లేదు. నా వల్ల వాళ్ళు బాగుపడాలి, వాళ్ళ వల్ల నేను బాగుపడాలి, ఒకరికొకరు నేర్చుకోవాలి. అంతేగాని రండి ఇద్దరం కలిపి బలాదూరు తిరుగుతాం, నో. హ్మ్. I have to come up in life. My friends actually relate to me and I should relate to them. అవునా కాదా? అవును. ఎదగాలంటే మన ఇన్స్పైర్ చేసే ఫ్రెండ్స్ ఉండాలి కానీ మనని రా పా ఇవన్నీ వద్దు అని తిరిగే నో, ఐ డోంట్ ఎంకరేజ్ దాట్. సో, ఇంటర్వ్యూస్ చూసినా, ఇన్‌స్టాగ్రామ్ చూసినా మొత్తం ఒక హ్యాపీ సైడే మాకెప్పుడు బేబక్క దగ్గర నుంచి కనిపించింది. రైట్. సో, ఈ జర్నీలో ఎప్పుడు స్ట్రగుల్స్ గాని ఇవేం ఫేస్ చేయలేదా? అయ్యో ఎవరు ఫేస్ చేయరు. నువ్వు చేయలేదా? హ్మ్. నువ్వు చేసావా? హ్మ్. కెమెరామెన్ నాకు మీరు కూడా చేశారా? మీరు చేశారు కదా. నేను చేశా. కాకపోతే నేను కెమెరా ముందు అది పెట్టను.
ఎందుకంటే జనాలు నా ప్రొఫైల్లోకి వచ్చేది కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం. వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్లో వాట్ ఎవర్ టెన్షన్స్ దే గో త్రూ, లాట్ ఆఫ్ పీపుల్ కమ్ అండ్ టెల్ అక్క నేను పడుకునే ముందు చూస్తా నీ వీడియోలో, వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది, మొత్తం డేలో ఉన్న టెన్షన్ అంతా పోద్దని. ఆ టెన్షన్ అయిపోయినాక చూసే నా వీడియోల్లో నేను ఫ్రెండ్స్ ఇవాళ నాకు ఇలా జరిగింది, నా ఫ్రెండ్ ఇలాంటివన్నీ పెట్టాను ఏంద్ర సామి అనుకుంటారు. సో ఐ ఓన్లీ షో మై ఇన్స్పైరింగ్ సైడ్, మై బెస్ట్ సైడ్ అండ్ సంథింగ్ విచ్ కెన్ మోటివేట్ పీపుల్ అండ్ కొంచెం ఎంటర్టైన్. నా సాడ్ సైడ్ నాకు ఉండదా? నేను మనిషేగా, అది లేకపోతే నేను మనిషే కాదు. కాకపోతే నేను సింబాగా చెప్పుకుంటా, మీరు మీ ఇంట్లో అలా చెప్పుకుంటారు. సింబా మంచి కింద ఉంది, క్యాట్ కాదు, ఇట్స్ మై బేబీ. అక్కడ కూర్చుంది వెనకాల. కనిపించింది ఇప్పుడు వెళ్తున్న షోకి మీలో ఉన్న అన్ని యాంగిల్స్ ని వాళ్ళు ఖచ్చితంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తారు. సో అక్కడైనా చూపించబోతున్నారు మీ సాడ్స్? అంటే వాట్ యు గోయింగ్ త్రూ యువర్ ఐ గో విత్ ద ఫ్లో. అంటే ఫిల్టర్స్ ఎందుకు అంటే, సి ఇట్స్ అ ప్లేస్ వేర్ ఈవెన్ దే వాంట్, ఇట్స్ అ రియాలిటీ షో. రియల్గా ఉండమనే కదా, నాకు ఎలా అనిపిస్తే అలా ఉంటా. అలా అని పక్కన వాళ్ళని అడ్డంగా ఏమైనా అంటాం అవి నేను జనరలీ కూడా చేయను. సో ఐ మట్ నాట్ బీ ఆన్ దట్ సైడ్. చూద్దాం, దే ఆర్ నైస్ టు మీ, ఐల్ బీ నైస్. దే ఆర్ అప్ ద రాంగ్ సైడ్, ఐ విల్ ఆల్సో. మనం ఇలా కూర్చోలేము కదా. గాంధీ గారు మనోరాలు గొడవ పడతారు, కొంచెం బాగానే ఫైటర్. రోడ్డు మీద అన్యాయం జరుగుతుంది అనుకో, నాకు జరగకపోయినా వెళ్ళి వాళ్ళని వేసుకుని తిడతాను. ఐఎమ్ లైక్ దాట్. అవన్నీ నేను ఎప్పుడూ అక్కడ కెమెరాలో వీడియోస్లో చూపించాను. కానీ ఒకసారి ఒక మంచి ఇన్సిడెంట్ అయ్యింది. వేరే స్టూడెంట్స్ 4 ఉన్నారు కార్లో. ఒక లారీని దే ఆర్ ట్రైంగ్ టు ఓవర్టేక్, పిచ్చి పిచ్చిగా డ్రైవ్ చేస్తున్నారు. నన్ను ఓవర్టేక్ చేసి ఇంకేమైనా ఓవర్టేక్ చేసి ఆ లారీని కూడా ఓవర్టేక్ చేస్తున్న ఆ ఇదిలో వాళ్ళ కార్ మిర్రర్ కాస్త లారీకి తగిలింది. సో మిర్రర్ కొట్టుకుపోయింది. అసలు అక్కడ లారీ అతను తప్పలేదు. అయితే వాళ్ళు ఏం చేశారంటే ముందలకి వెళ్ళిపోయి కావాలని ఆ లారీని ఆపి, అంటే ఆ లారీ అతను ఏదో చేశాడు అన్నట్టు దిగి వచ్చి అతని పైన కూర్చుంటాడు కదా పైన, అక్కడికి ఎక్కి కొట్టారు. కొట్టి అదే కాదు కిందకి దించి పొదల్లోకి తీసుకెళ్లి ఐరన్ రాడ్తో అబ్బాయిని కొట్టారు. ఇవి నేను అనుకోకుండా కొన్ని వీడియో డ్రైవ్ చేస్తూ నాకు ఎక్కడో తేడా కొట్టి వీడియో తీసా. ఆ లారీ కన్నా కొంచెం ముందు, వాళ్ళ కార్ కన్నా ముందు నేను నా కార్ ఆపి బ్యాక్లోంచి వాళ్ళు ఏం చేస్తున్నారు రికార్డ్ చేశా కొంచెం. ఆ తర్వాత ఈ పాపం లోపల తీసుకెళ్లారు, జనాలందరూ కుమ్ముగూడారు, పోలీసులు కూడా వచ్చారు. పోలీసులు వచ్చినాక ఎవరు ఏం మాట్లాడరుగా, నేను వెళ్ళి పోలీసు వాళ్ళతో చెప్పా, వాళ్ళతో మీరేం చేశారో మొత్తం నేను రికార్డ్ చేశా, మీరే ఫాలో వీళ్ళదే తప్పండి, లారీ అతను పాపం అతను బాగానే వెళ్తున్నాడు, వీళ్ళు కావాలని ఇట్లా చేసి వాళ్ళే గుద్దించుకొని ఇట్లా చేశారు. అండ్ మీరు పొదల్లోకి తీసుకెళ్ళటం, ఇలా అబ్బాయిని కొట్టడం నాకు అన్నీ తెలుసు. పాప అబ్బాయి చెయ్యి కొట్టారు. అయ్యో, అతనికి కాంపెన్సేషన్ ఇప్పించాలి. అతను వీళ్ళ మీద నేను అన్నా, నాకు దగ్గర ఈ వీడియో ఉంది, వాళ్ళ 4 ఇది నేను మీడియాకి ఇస్తా. నో మేడం సారీ, అపాలజైజ్ టు హిమ్. అందరినీ ఆ లారీ, ఇది ఏ ఇంటర్వ్యూలో చెప్పలా, ఆ లారీ డ్రైవర్కి అపాలజైజ్ చేయించి అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి, హాస్పిటల్ నుంచి ఆ లారీ డ్రైవర్ నాకు ఫోన్ చేస్తాడు, అమ్మ మేడం ఇట్లా పైసలు ఇచ్చినారమ్మా, ట్రీట్మెంట్ కూడా చేయించుకోమన్నారని. దేర్ యూ గో. నేను ఇవన్నీ చెప్పకపోతే పోలీసులు ఏం చేసేవాళ్ళు పాపం తెలియదు కదా, జనరలీ పెద్ద బండిని మిస్టేక్ అనుకుని తీసుకెళ్ళిపోతారు. యాక్చువల్లీ నా దగ్గర అన్ని వీడియోస్ లేదు, ఎందుకంటే తీయలేకపోయాను, కానీ ఉన్నాయని చెప్పా. బట్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ, ఐ స్టిల్ హ్యావ్ దట్ వీడియో, ఐ నెవర్ పోస్టెడ్ ఇట్. ఆ చేజింగ్, దాని తర్వాత కూర్చుని ఇలా జరిగిందని వాళ్ళు నన్ను బతిమాలుకున్నారు, మేడం మేము స్టూడెంట్స్ అయితే మరి మీ లిమిట్లో ఉండాలి, మీరు ఇలా ఎందుకు చేశారు, ఈ వీడియో నేను బయట పెడతాను కావాలంటే, వద్దు మేడం అని. పోన్లే, ఇంకెప్పుడైనా ఇలాంటివి చేశారో తాట తెస్తా, నేను ఒక పోలీస్ ఆఫీసర్ లాగాలని. అంటే సారీ మేడం వాళ్ళేమనుకున్నారు, నేను ఎవరు మఫ్టీలో ఉన్న పోలీస్ అనుకున్నారేమో నన్ను. అలా బిహేవ్ చేశా. ఇంకోటి, మన హైటెక్స్ మా ఇంటికి వచ్చేటప్పుడు హైటెక్స్ జంక్షన్ లోంచి వచ్చావు కదా, ఆర్చ్ లోంచి మధ్యలో మనకి చెట్లన్నీ వేసారు, కుండీలు కూడా పెడతారు, ఇంత కుండీలు జంక్షన్ లో. ఆ రోడ్డు మొత్తం కుమార్లోకి వచ్చాక మొత్తం ఈ 1 కిలోమీటర్ కుండీలు పెడతారు. అర్ధరాత్రి బాలాదూరు తిరుగుళ్ళు అంటే వెళ్ళి కొంచెం ఇడ్లీ దోశలు తింటాం, ఇది ఇష్టం కదా. సో బయటకు వెళ్ళి నేను అలా తింటూ ఇంటికి వస్తుంటే ఒకళ్ళ కుండీలు దొంగలిస్తున్నారు, ఆటోలో పెట్టుకుని పట్టుకుపోతున్నారు కుండీలు. ఒరే ఇవి కూడా పట్టుకుపోతారా కుండీలు, మీరేం చేసుకో, ఇంత ఉన్నాయి, అవి కూడా అమ్ముకుంటారేమో. నేనేం చేశాను తెలుసా, వాళ్ళు కూడా చేసి వీడియో తీసి ఆపి, అప్పుడు వీడియో ఇలా ఆపేసాను, వాళ్ళ ముందు ఇలా ఆపి క్యా కర్ రా హా, నికాల్ సబ్, ఫోన్ చేయనా పోలీసులు ఫోన్ చేయనా, అదే నై మేడం
నికాలు దగ్గరుండి కుండీలు మళ్ళీ ఎక్కడి నుంచి తీయించారు అక్కడి నుంచి పెట్టించి ఇంటికి వచ్చా. ఝాన్సీ లక్ష్మీబాయి లాగా. అదే లేడీ ఫైటర్ ఆ, కింద కూడా మా ఇంటి ఎదురుకుంటా కన్స్ట్రక్షన్ అర్ధరాత్రి చేస్తున్నారు ధనుష్. యూ నాట్ సపోజ్ టు డూ కన్స్ట్రక్షన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ వేర్ ఇట్స్ డిస్టర్బెన్స్. 2 o'clockకి కొంచెం చేస్తుంటే నేను వెళ్ళి కిందకి వెళ్ళి చెప్పినా కూడా వినట్లేదు. పోలీసులు వెళ్తున్నారు ఇటు. పోలీసులు లాపా, మీరు వాళ్ళు తిట్టండి వాళ్ళకి చెప్పండి ఆపండి, ఇట్స్ ఇల్లీగల్ అంటే వాళ్ళు చక్కం పాపం చక్కగా చెప్తున్నారు మంచిగా. బాబు ఇట్లా అంటే మీరు ఇట్లా కాదండి, ఎంత మీరు ఫ్రెండ్లీ పోలీస్ అక్కడ రాసి ఉంటుంది కదా, మీరు ఎంత ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఎంత ఫ్రెండ్లీగా ఉండకండి, మీరు తిడతారా లేదా వాళ్ళని అని చెప్పినాక వాళ్ళు ఆపారు. అట్లా అన్యాయం ఎక్కడైనా ఉంటే సహించేది లేదు, భరించేది లేదు, యాక్షన్ తీసుకునేదే. మరి ఏం జరుగుద్ది? మేమేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లోపల? వాట్ కైండ్ ఆఫ్ కాంటెంట్? లెట్ ఇట్ బి ఎ సర్ప్రైజ్. అన్ని ముందే చెప్తారా? ముందే ఎలా ఆడుతున్నాను కూడా చెప్పేస్తా. అట్లా కాదు, ఎలాంటి బేబక్క మేము చూడబోతున్నాం హౌస్ లో అని. అలాంటి బేబక్కే. అలాంటి బేబక్కే చూసారా ప్రీవియస్ సీజన్స్? ఎక్కువ చూడకూడదు ధనుష్ ఎప్పుడు కూడా. ఇఫ్ యూ వాచ్ టూ మచ్ యూ విల్ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏమంటారు, ఒకలాంటి బ్రెయిన్, మన బ్రెయిన్కి ఓ ఇలా జరిగితే ఇలా జరుగుద్ది అన్న ఒక వస్తుంది. అలా లేదు. కొంచెం చూశాను గేమ్ ఎలా చేస్తారో, కొన్ని ఎపిసోడ్స్ హైలైట్ చూసా అంతే. ఐ వాంట్ గో విత్ అ ఫ్రెష్ మైండ్ సెట్. ఇస్తారు కదా టాస్క్లు, జనాలు కూడా ఉంటారు కదా, అందరితో చక్కగా మంచిగా ఉందాం, బాగా మాట్లాడదాం, గేమ్లు ఆడదాం, ఆ మధ్య బదులు నవ్విద్దాం. వాళ్ళు ఒకవేళ బెంగగా ఇంట్లో వాళ్ళని, నాకంటే ఏకాకి ఏక్ నిరంజన్ కదా, ఎవరు మనం మిస్ అయ్యే వాళ్ళు ఉండరు, మనం కూడా మిస్ అయ్యేది ఉండదు. మా అమ్మ నేనంటావా షీ అండ్ మీ టామ్ అండ్ జెర్రీ, ఎక్కడున్నా బాగానే ఉంటాం. ఎటు వచ్చి సింబానే నేను మిస్ అవుతా. సో లోపలికి వెళ్ళాక వాళ్ళు ఎవరైనా మిస్ అయితే ఐ విల్ బీ దట్ లీనింగ్ షోల్డర్. నేనున్నా తమ్ముడు, నేనున్నా చెల్లి, ఐ విల్ బీ లైక్ దట్. బాగానే ఉందిగా.